హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. ఈరోజు నేను బయట ఉన్నాను, అందుకే ల్యాప్టాప్లో చేయాల్సి వస్తుందన్నమాట. మేబీ రేపు కూడా బయటే ఉంటానేమో, చెప్పలేను. ఫస్ట్ అన్ని పత్రికల్లో అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏమో నిన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. అదేంటంటే 1వ తేదీ నుంచి కూడా ఒక నెల రోజుల పాటు పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం 1 ఇయర్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది చెప్పబోతున్నారు. సో దాన్ని వివరించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి దీనిలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొన్ని సూచనలు చేసే ఉద్దేశంతో నిన్న భేటీ కాస్త సీరియస్గానే జరిగింది. అంటే ఒక రకంగా పరోక్షంగా కొంతమందికి వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆషామాషిగా తీసుకోవద్దు, నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి, తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించా, చెప్పేది వెంట, సూచనలు పాటిస్తా, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు 4 ఏళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజల దగ్గరకు వెళ్ళి ఏదో చేశామని చెప్తే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. పార్టీ, ప్రభుత్వం పరిపాలనా విధానాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుందాం. అంతిమంగా ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు నామోషి వద్దు. ఎంత తిరిగితే అంత రాణిస్తారు. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండటం మరో ఎత్తు. చేసిన పనులు ప్రజలకు పదే పదే చెప్పాలి. చేయకపోతే ఎందుకు చేయలేకపోయామో వివరించడం మన బాధ్యత అని చెప్తూనే తానా ఆట అంటూ ఎందుకన్నారంటే ఈ వీక్లో జూలై 1st వీక్లో అనుకుంటా 3వ తేదీ 4వ తేదీ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ తానా సమావేశం ఉంది. దానికి ఒక 2 మంత్రులు, ఆయన అనగాని సత్యప్రసాద్ గారు, తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే ఎమ్మెల్యేలు చాలామంది, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ గారు కావచ్చు, అలా ఒక 12 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 మంత్రులు, కీలక నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ప్రయాణం అయ్యారు, బయలుదేరారు. కొంతమంది ఈరోజు రేపు షెడ్యూల్ చేసుకున్నారు. సో దాని మీద ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలతో మీటింగ్ అని నేను పెడితే వాళ్ళు తానా ఆట అంటూ తిరిగితే ఎలా, ఇది కరెక్ట్ కాదు, ప్రజలు టాటా చెప్పేస్తారని అంటే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ, మరోవైపు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, నేను ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాను, సో వాళ్ళు కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత నాది అని చెప్తూ ఇదిగోండి కింద రాశారు, చూసారా, ఎమ్మెల్యేలు తీరు మార్చుకోండి, నా సూచనలు పాటిస్తే మళ్ళీ ఎన్నికవుతారు, లేదంటే ఇంటికే. తరచూ విదేశీ పర్యటనలు చేసేవాళ్ళు ఇక అక్కడే ఉండడం మంచిది. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరికలు. కొంతమంది ఎమ్మెల్యేలు తరచూ విదేశాలకు వెళ్తున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి కూడా అంటే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలతోనే ఈ సమస్య అంతా ఉంది అనేది పార్టీ చూస్తుంది. అందుకని ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వార్నింగ్లు ఇస్తూ జాగ్రత్తలు చెప్తున్నారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, అదే టార్గెట్ 2029, ఇందుకోసం కఠినంగా ఉంటా చంద్రబాబు, అవసరమైతే ఎవరినైనా వదులుకుంటా, ప్రజా మద్దతు ఉన్న వాళ్ళకే టికెట్లు, 2024లో మొహమాటాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా ఇచ్చాం, వచ్చే ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం, ఎమ్మెల్యేలు సీరియస్గా లేకుంటే కష్టం, పనితీరుపై సర్వేలు చేస్తున్నా, విశ్లేషిస్తున్నా, తప్పులుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు చెబుతా, సరిదిద్దుకుంటే సరి, లేకుంటే ఇక అంతే, నిర్మోహమాటంగా నిర్ణయం తీసుకుంటా. సీఎం 56 మంది ఎమ్మెల్యేలు రాలేదండి. సో అందుకు ఆయనకి కోపం వచ్చింది. ఇదేంటి 56 మంది ఏమైపోయారు, ఉన్న 134 మందిలో 56 మంది రాకపోవడం ఏంట అని ఆయన కొంచెం షాక్ అయ్యారు. జనంలోకి వెళ్దాం, నామోషి వదిలి తొలి అడుగు వేయండి, చేసిన మంచి చెప్పండి, చేసింది చెప్పుకోకపోతే గతంలో ఓడాం, వివేక హత్య విషయంలో దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోయామని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన అంశాలను ఇక్కడ కూడా బ్యానర్లో వేశారు. సో ఇక క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయ నిపుణులు కూడా దానికి హాజరయ్యి అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అన్నమాట వర్క్షాప్. సో దానికి సంబంధించి ఈనాడులో ఒక ప్రీ ఇంటర్వ్యూ వేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతాలు చేయొచ్చు, శిక్షణకు దేశ విదేశీ నిపుణులను ఆహ్వానించాలి, కొత్త నగరమైనందున అమరావతికి అనుకూలతలు ఎన్నో. ఈనాడు ముఖాముఖిలో కంప్యూటింగ్ రంగ నిపుణుడు, ఎలక్ట్రానిక్స్ అధినేత రామకృష్ణ. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని తలపించేలా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఈ నెల 30న జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కార్యశాల నిర్వహించి
క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను వెల్లడిస్తున్నారు. IBM, TCS తదితర IT దిగ్గజ సంస్థలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతతో ఉపయోగాలేంటి, రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలేంటి, దీని ఫలితాలను అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి అన్న సందేహాలను కంప్యూటింగ్ రంగంలో విశేష అనుభవశాలి ఎలక్ట్రానిక్స్ కంపెనీ అధినేత CII AP చాప్టర్ పూర్వ అధ్యక్షుడు డి రామకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారంట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, ఇదంతా కూడా ఈరోజు 30వ తేదీ కదా. సో ఈరోజు ఆ వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. వీలైతే అది లైవ్లో ఉంటుందేమో చూడండి. కొంతమంది యువతకు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీలైతే నేను దాని మీద స్టడీ చేసి అర్థం చేసుకొని ఒక డీటెయిల్డ్ వీడియో ఒక 4-5 రోజుల్లో చేస్తాను, వెంటనే చేయలేను. కానీ అలాగే మనం ఈ నెల ఫస్ట్ వీక్లో జూలై రేపటి నుంచి వస్తుంది కదా, 3-4 తేదీల్లో ఒకసారి అమరావతి వెళ్ళి అమరావతి గ్రౌండ్ వర్క్స్ కూడా చూద్దాం. నేను సబ్స్క్రైబర్స్ని తీసుకునే వెళ్తాను. ఇక నిన్న పూరి జగన్నాథుని సన్నిధిలో తొక్కిసలాట జరిగిందండి. మరి ఏం జరుగుతుందో కానీ మన రాష్ట్రంలో ఇటీవల ఈ సంవత్సరంలోనే 2-3 తొక్కిసలాట్లు జరిగాయి. 2 జరిగాయి. అన్నవరంలో 1, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు 2 తొక్కిసలాట్లు జరిగాయి. సో ఇప్పుడు పూరి జగన్నాథుని ఆలయంలో జరిగాయండి. ఒడిశా సీఎం మాఝీ దిగ్భ్రాంతి, భక్తులకు క్షమాపణలు, DCP సస్పెన్షన్, కలెక్టర్ SPల పైన కూడా బదిలీ వేటు. ఒడిశాలోని పూరి గుండిచ ఆలయంలో విషాద ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4:20 జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. భక్తి పాళ్ళు ఎక్కువైపోయి కనీసం అక్కడ జనం ఎక్కువ మంది ఉన్నారు, మనం వెళ్ళలేమేమో, కాసేపు ఆగి దర్శించుకుందాము అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తొక్కుకుంటూ, తన్నుకుంటూ, తోసుకుంటూ ఎలాగైనా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అనే అతిభక్తి, మూఢభక్తి, అంధభక్తి ఎక్కువైపోయి జనంలో కామన్ సెన్స్ లోపిస్తుందన్నమాట. అందుకని ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. వీళ్ళని తప్పు పడితే మళ్ళీ వీడు భక్తికి వ్యతిరేకం అంటారు. సో తప్పు పట్టలేం, ఏం చేయలేం, అంతే, ప్రాణాలు వదిలేశారు. ఇవి ఎక్కువ అవుతున్నాయి, అంటే ఘటనలు రాను ఎక్కువైపోతున్నాయి. మావోయిస్టులతో చర్చలు జరపలేం వచ్చే మార్చి నాటికి. సో అమిత్ షా గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మావోయిస్టులతో చర్చలు అనేవి లేవు, మార్చి 2026 మార్చి నాటికల్లా అసలు దేశంలో ఎక్కడ నక్సలిజం అనేది ఉండదు అని చాలా పక్కాగా పదే చెప్పారు. సో అందుకని మావోయిస్టులు కొంతమంది చర్చలకు వస్తున్నా, చర్చలకు ఆహ్వానిస్తున్నా, లేఖలు రాస్తున్నా, ప్రభుత్వానికి కబురు పెడుతున్నా ప్రభుత్వం లొంగట్లేదు, ప్రభుత్వం అసలు ముందుకు వెళ్ళట్లేదు. మావోయిస్టులు లొంగిపోయినా మేము ఒప్పుకోము అంటే లొంగిపోయిన వాళ్ళని కాస్త అటు ఇటుగా వదిలేస్తున్నారు, కానీ వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నారు. కానీ నక్సలిజం అనేది ఉండకూడదనే లక్ష్యంతో కొంచెం సీరియస్గానే వర్క్ చేస్తున్నారు. 8 గంటల ముందుగా రిజర్వేషన్ చార్ట్లు ఏంటండి దశల వారీగా అమల్లోకి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1,50,000 టికెట్లు. వ్యవస్థలో మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ చార్టును ఇక నుంచి 8 గంటల ముందుగానే ఖరారు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఎంత చేసినా ఏం చేసినా రైల్ మెయింటెనెన్స్ నీట్గా ఉండేలా చూడండి, వాష్రూమ్స్ నీట్గా ఉండేలా చూడండి. ఈవెన్ ఫస్ట్ ఏసీలో కూడా, ఫస్ట్ ఏసీ కాదు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలో కూడా వాష్రూమ్స్ ఈ మధ్య బాగోట్లేదు. కొన్ని ట్రైన్స్ అయితే అస్సలు ఎక్కలేరు, కొన్ని ట్రైన్స్ అయితే మరీ వర్స్ట్గా ఉంటాయన్నమాట. సో దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే బెటరు. అలాగే రైల్వే స్టేషన్లో అమ్మే వాటరు, తినుబండారాలు, వాటి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉంటాయి. తర్వాత చదివేది ఒకటి, చెప్పేది ఒకటి. పాఠశాల విద్యలో భారీ సంస్కరణలు, సిలబస్ల మార్పు, బీఈడీలో మాత్రం 10 ఏళ్ల నాటి పాఠ్య ప్రణాళిక. ఇది అసలైన వార్త అంటే ఇది కదా. బీఈడీలో వాళ్ళు చదువుతున్నది ఒకటి, ఫీల్డ్లో వాళ్ళు టీచ్ చేయాల్సింది మరొకటి. సో ఎందుకంటే పాఠశాల విద్యలో సిలబస్లు మారుతున్నాయి, బీఈడీలో మాత్రం సిలబస్ మారట్లా. అందుకని ఆ టీచర్ అవ్వడానికి తను ఏం చదువుకున్నాడో, ఏం ట్రైనింగ్ తీసుకున్నాడో అది టీచింగ్ ఫీల్డ్లో ఉపయోగపడట్లా. ఆ వార్తని ఈనాడులో చాలా క్లారిటీగా రాశారు. సో దీనికి బీఈడీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగాలి సిలబస్లో. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతాలు. నష్టపోతున్నాం, పట్టించుకోరొయ్యా. ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలోనే తొలిస్తాను, వసతుల్లో మాత్రం ఆంధ్రాకు దక్కన ప్రాధాన్యం. వ్యాధులతో ఏడాదికి 3,975 కోట్ల నష్టమంట. రొయ్యలకు వచ్చే రకరకాల వైరస్లు, వ్యాధుల కారణంగా సంవత్సరానికి ఎంత నష్టపోతున్నారు. సో దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఒకటి రాశారు.
యోగా దినోత్సవం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. విశాఖపట్నం యోగా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో గుర్తు చేసుకున్న మోదీ. గుడ్ ప్రెజెంటర్, గుడ్ మార్కెటింగ్ మేనేజర్, గుడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగితే దాన్ని ప్రజల మెదళ్లలో నెలల తరబడి నానేలా చేయడంలో నరేంద్ర మోదీ గారే దిట్ట దేశంలో. అంటే మొన్న చూడండి, ఆపరేషన్ సింధూర్ జరిగింది మే నెలలో. సో ఇప్పటికీ కూడా ఎక్కడైనా మీటింగ్ జరిగితే దాని గురించి మాట్లాడతారు. సో అట్లా అంటే ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన పూర్తి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. సో అందుకని ఆయన ఆ స్థానంలో దశాబ్దాల తరబడి చూడండి, ముఖ్యమంత్రిగా గుజరాత్లో గెలిచిన తర్వాత వరుసగా గెలుస్తూ వచ్చారు, ప్రధానమంత్రిగా దేశంలో గెలిచిన తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అదే నరేంద్ర మోదీ గారు గొప్పతనం. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. ఖమ్మం దేవరపల్లి హైవేలో ప్రయాణించిన దూరానికే టోల్ అంట. 162 కిలోమీటర్ల మేర యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. 11 చోట్ల హైవేలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అవకాశం ఈ ఏడాది చివరకు అందుబాటులోకి. హైదరాబాద్ విశాఖ మధ్య తగ్గనున్న 2 గంటల ప్రయాణం. సో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన వాళ్ళు మధ్యలో ఖమ్మం దేవరపల్లి మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట. దేవరపల్లి దగ్గర అంటే దేవరపల్లి దగ్గర ఎక్కి మళ్ళీ కొవ్వూరు, ఇది ద్వారకా తిరుమల భీమడోలు ఆ హైవేలో కలుస్తారు, కొవ్వూరు హైవేలో కలుస్తారు, కొవ్వూరు రాజమండ్రి హైవేలో. సో బాగుంటుంది. ఇదంతా 6 లైన్ కొత్త హైవే, ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది అనమాట. అది రాశారు. తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో చోరీకి యత్నం, అడ్డుకున్న రైల్వే పోలీసులపై రాళ్ళు రువ్విన దుండగులంట. అమ్మ, ఎమ్మెల్యేలు తీరు మార్చుకోండి, అలాగే విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోండి. ఇక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చిన వార్నింగ్కి సంబంధించి వార్తాంశాలు కూడా లోపల ఇచ్చారు. తర్వాత పార్టీ నాయకులంతా ప్రతి గడప తొక్కాల్సిందే, కేఎస్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరూ తిరగాలి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలి. తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ఆ నలుగురు ఎవరు, తదుపరి పిలుపు ఎవరికి, సీఎంతో ముఖాముఖిపై తెదేపా ఎమ్మెల్యేల్లో చర్చ. ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించారని, ఇప్పటికే 9గురితో మాట్లాడారని తెదేపా అధినేత చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడంపై తెదేపా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ 9గురు ఎవరు, ఎప్పుడు పిలిచారు? గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, రాంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వీళ్ళని పిలిచారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కొన్ని లిస్టులు ఉన్నాయి. అవన్నీ మనం బయటకు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ బరి తెగింపు ఉన్న వాళ్ళని అందరినీ పిలుస్తున్నారు. నేడు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై వర్క్షాప్, అది ఇందాక చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో బ్యానర్ వార్త ఏంటంటే, కోరలు చాపిన గంజాయి మాఫియాని 2019 నుంచి 2024 మధ్యలో రాయాల్సిన వార్తని సాక్షిలో ఇప్పుడు రాశారనమాట. గంజాయి మాఫియా కోరలు చాపిందంట. అప్పుడు లేదా? ఆ 5 ఏళ్లలో లేదా మాస్టరు? మనలో అన్నమాట. ఆ 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి లేదా? అప్పుడు 60% ఉంటే ఇప్పుడు 20% ఉంది. అంటే రేషియో చెప్పుకోవాలంటే. సో అప్పటి మీద ఇప్పుడు కాస్త కంట్రోల్ అయింది, కాస్త తగ్గింది. కాకపోతే పూర్తిగా నిర్మూలించడం అంత ఈజీ కాదు, అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే అదంతా కూడా వేల కోట్ల వ్యవహారం. గంజాయి చాలా తక్కువ రేటే, కొనాలంటే 20 రూపాయలు 30 రూపాయలకు వచ్చేసేదే. కానీ దాని బిజినెస్, దానివలన వచ్చే కమిషన్లు మాత్రం 100 కోట్లలో ఉంటాయి ప్రజాప్రతినిధులకి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కావచ్చు, మన్యం జిల్లా కావచ్చు, ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా దీని మీద ఆధారపడుతున్నారు కాబట్టి అది తప్పదు. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్లు కంట్రోల్ అయ్యాయి, గంజాయి కూడా కొంత కంట్రోల్ అయింది అనేది మాత్రం వాస్తవం. అలాగే గంజాయి ఎక్కడ పండిస్తున్నారో చూసి కూడా తగలబెట్టారు. సో వీళ్ళు సాక్షి వాళ్ళు ఇప్పుడు రాశారు, ఎప్పుడో 2021, 22 ఆ టైంలో రాస్తే బాగుండేది. కొంచెమైనా ఆ 11కు ఒక 2, 3 ఎక్స్ట్రా వచ్చేవి. సర్లే, వీళ్ళు గంజాయి కంట్రోల్ చేస్తున్నారు, గంజాయి మీద వీళ్ళ పత్రికల్లోనే రాస్తున్నారు, కాస్త జవాబుదారీగా ఉన్నారులే అని చెప్పి ఆ పక్కన 2, 3 ఇచ్చేవాళ్ళు. పక్కన 2, 3 అంటే 11 పక్కన 2, 3 కాదు, ఆ ఒకటికి ఇంకొకటో రెండో కలిపేసి. అది నేను చెప్పింది. గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా ఏపీ. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రిటైల్ అమ్మకాలు, పక్కా నెట్వర్క్తో భారీ దోపిడీ. తొలి ఏడాది 25,000 కోట్ల దందా. కళ్ళున్న కబోదులా మారిన ఈగిల్ విభాగం. డి అడిక్షన్ కేంద్రాల పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం అని చెప్పి అప్పుడు జగన్ ప్రభుత్వ నిర్వాహకం గురించి రాస్తే బాగుండేది.
తర్వాత ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడో ఫలితాలు వచ్చి 45 రోజులైనా ప్రారంభించరా? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇది అతిపెద్ద ఉదాహరణ. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మండిపాటు. అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు అంటూ నారా లోకేష్కు చురకలు. పాపం వాళ్ళని ఒకటి అంటారు, వాళ్ళు ఒక 10 ఇస్తే కాస్తారు. ఇదేంటో ఈ బుద్ధి. వాళ్ళని ఒకటి అంటారు, వాళ్ళు 10 రకాలుగా 10 అంటారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కువగా ట్రోల్స్కి గురయ్యే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన్ని ట్రోల్ చేసినంతగా ఎవరిని ఒకప్పుడు లోకేష్ గారిని ట్రోల్ చేసేవాళ్ళు. 2019కి ముందు లోకేష్ గారిని అలాగే ట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన కాస్త తనను తాను మార్చుకున్నాడు. కానీ ఈయన తనను తాను మార్చుకోవట్లేదు. ఇక ఉచిత ప్రవేశాలు అని ఒక ఇంపార్టెంట్ వార్త రాశారు. ఇదైతే కరెక్టే. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ కళాశాలల్లో 25% సీట్లు ఇవ్వాలి. ఇది ఎప్పుడో 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టంలోనే పెట్టారు. సో అయినా సరే ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు, అమల్లో లేదు అని, అమలు జరగట్లేదని రాశారనమాట. తర్వాత ఈ పాపం సర్కారుదే, దిక్కుతోచని స్థితిలో మామిడి తోటలను నరికేస్తున్న రైతులు. ఎస్, కరెక్టే. మరీ తక్కువ రేటు ఉంది. తోతాపురి కనీసం 9 రూపాయలు 10 రూపాయలు ఉండాల్సింది 4 రూపాయలు 5 రూపాయలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే గిట్టుబాటు ఇవ్వట్లేదు. కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయాయి. మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ సిండికేట్ అయిపోయాయి. 2 రూపాయలు ఇస్తాము 3 రూపాయలు ఇస్తాము ఇచ్చేయండి అని అడుగుతున్నారు, బేరం పెడుతున్నారు. సో అది పాపమే, నిజంగా తప్పే. ఆ పాపం కూడా ప్రభుత్వానికి కూడా కొంత వాటా ఉంది అనేది వాస్తవమే. చంద్రబాబు గారు సొంత జిల్లాలో అది జరగడం ఇంకా సిగ్గుచేటు. వారసులకు చేయూతనిస్తా అని చెప్పి ఒక మాట, తర్వాత సీఎం గ్రాఫే పడిపోయింది. మాకంటే ప్రభుత్వం పైన ఎక్కువ ప్రజా వ్యతిరేకత, పథకాలన్నీ ఆపేయడంతో జనం నిలదీస్తున్నారు. జగన్కు ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. సాక్షి వాళ్ళకి ఒక కళ వచ్చింది. ఆ కళని ఎమ్మెల్యేలు గుసగుసలు అనేటట్టు మార్చేసి వార్త రాస్తారు. జస్ట్ చివరి లైన్ మార్చేశారు అంతే. ఇదంతా కూడా సాక్షి వాళ్ళకు వచ్చిన కళ. ఈ వార్త రాసిన వాడికో సాక్షి ఎడిటర్ గారికో ఎవరికో ఒక కళ వచ్చింది. ఆ కళను వార్తగా రాయాలనుకున్నారు. చూడండి, కొంతమందికి వచ్చే కళలను కథలుగా రాస్తారు. సో ఇక్కడికి సాక్షి పత్రిక ఉంది కాబట్టి వార్తగా రాయాలనుకున్నారు. రాసి చివరి లైన్లో మాత్రం ఎమ్మెల్యేలు గుసగుసలు అని చెప్పి ఎమ్మెల్యేల మీద తోసేశారనమాట. పిచ్చి రాతలు, పిచ్చి పనులు. తాడిపత్రిలో పోలీసు రాజ్యం ఇప్పుడేంటి 2019 నుంచి ఉంది. అప్పట్లో ఈయనేగా, ఈ పెద్దారెడ్డి గారేగా కత్తి పట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. సొంతింటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బలవంతంగా అనంతపురం తరలింపు. శాంతి భద్రతల పేరిట ఏకపక్ష విధానం. పెద్దారెడ్డికి రక్షణ కల్పించి తీసుకెళ్లాలని హైకోర్టు చెప్పినా పట్టించుకొని పోలీసులు. టీడీపీ నాయకులు చెప్పినట్టు ఎస్పీ ఆడుతున్నారని విమర్శలు. వైఎస్ఆర్సీపీ నాయకులను రప్పాలాడిస్తామంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు. తాడిపత్రిలో పోలీసు రాజ్యం ఇప్పటిది కాదండి. తాడిపత్రిలో గత 5 ఏళ్లలో ఉన్న పోలీసింగు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎప్పుడూ లేదు. గత 5 ఏళ్లలో తాడిపత్రిలో ఉన్న పోలీసింగ్ స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా లేదు అనేది మర్చిపోకూడదు. 8 గంటల ముందే చార్టు, రథయాత్రలో తొక్కిసలాట, ఏప్రిల్ 1 నుంచి జనగణన, సిలికాన్ రహిత కంప్యూటర్ అని సాక్షిలో రకరకాల వార్తలు ఇచ్చారు. సాక్షి కూడా పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్దామండి. ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాము, ఎమ్మెల్యేలతో భేటీ. తర్వాత పర్మిట్తో ఆదాయం పెంచుదాం. సో చాలా సింపుల్. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరిచారు కదా, అక్కడ కొన్ని మద్యం షాపులు ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ రాలేదు, నష్టాల్లో ఉన్నాయి. మోర్ దాన్ 60% మద్యం దుకాణాలు నష్టాల్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఆదాయం పెరగాలి అండ్ ప్రభుత్వానికి కూడా ఆదాయం రావాలి. దానికోసం పర్మిట్ రూమ్లు ఇస్తున్నారంట కొన్ని చోట్ల. నగరాల్లో 7.5 లక్షలు, మిగిలిన చోట్ల 5 లక్షల చొప్పున మద్యం షాపుల నుంచి కట్టించుకొని పర్మిట్ రూమ్లకి అనుమతులు ఇచ్చేస్తే, అంటే అక్కడే కొనుక్కొని అక్కడే తాగేసేటట్టు మినీ బారుల లెక్క. సెప్టెంబర్ నుంచి కొత్త బార్ పాలసీ వస్తుంది. తర్వాత ఒడివడిగా క్వాంటం బాట, జనవరి నుంచి క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు. ఓకే, కాంతిని గడ్డగట్టించారు. ఘన పదార్థంలా కనబడుతూనే ద్రవ లక్షణాలు ఉండే సూపర్ సాలిడ్లా మార్చిన ఇటలీ శాస్త్రజ్ఞులు. క్వాంటం కంప్యూటర్లు, ఆప్టికల్ ప్రాసెసర్ల అభివృద్ధికి వేగవంతమైన సమాచార వ్యవస్థల్లో కీలకం అని
ఒక వార్త. తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికే వచ్చేసింది. అమెరికాలో ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళిన టెస్లా కారు. ఆన్లైన్లో కారుని ఆర్డర్ ఇస్తే డైరెక్ట్గా ఆ కారే ఇంటికి వచ్చేసింది, సెల్ఫ్ డ్రైవింగ్ కారు. టెస్లా గొప్పతనం అది. తర్వాత క్రిటికల్ మినరల్స్లో స్వావలంబన, రక్షణ అవసరాలకే లక్ష్యంగా మినరల్ మైనింగ్ 2024-31 వరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషను 5 ఏళ్లలో 16,000 కోట్ల వ్యయము, 18,000 కోట్ల పెట్టుబడులు, దేశీయంగా అంతర్జాతీయంగా కొత్త మైనింగ్ ప్రాజెక్టులు అంట. ప్రభుత్వ ప్రైవేటుకు అవకాశాలు, అన్ని రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. సో ఒకవైపు రాష్ట్రాలకు రాబడి మైనింగ్ ద్వారా. సంక్లిష్ట ఖనిజాల క్రిటికల్ మినరల్ మైనింగ్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ అవసరాలకు ఈ ఖనిజాలను వినియోగించుకునేందుకు వీలుగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు శ్రీకారం చుట్టిందంట. సో ఈ రంగంలో ఇప్పటి వరకు కూడా అంతర్జాతీయ ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకునే వాళ్ళం. అలా కాకుండా భారతదేశంలోనే దీన్ని ఉత్పత్తి చేసేలాగా ఈ క్రిటికల్ మినరల్స్ తవ్వకాలు జరిగేలాగా ఒక టార్గెట్ విధించింది. తర్వాత వేగంగా మ్యూటేషన్లో రోజుల తరబడి ఎదురుచూపులకు వస్తే ఆఫీసుల చుట్టూ తిరగకుండానే పని పూర్తి, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్లాండ్లో యాజమాన్య హక్కులు బదిలీ జరుగుతున్నాయంట. ఇది బాగానే ఉంది. తర్వాత షఫాలి మృతికి కారణం ఇదేనా? కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స, ఖాళీ కడుపుతో ఔషధాలు, ఇంజెక్షన్లు, వికటించి గుండెపోటు అంటూ వార్తలు. కొంచెం తెలుసుకోవాల్సిన, అప్రమత్తం అవ్వాల్సిన వార్త అండి ఇది. యాంటీ ఏజింగ్ కోసం, వయసు కనిపించకుండా ఉండడం కోసం చాలామంది సెలబ్రిటీలు, ముఖ్యంగా మహిళలు చేసేది ఇదే, యాంటీ ఏజింగ్ చికిత్స చేసుకుంటారు. దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్ ఉండే స్టెరాయిడ్స్, మాదక ద్రవ్యాలు, నిషేధిత మాదక ద్రవ్యాలు, మందులు వాడాల్సి వస్తుంది. అవి వికటిస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇక జర్నలిస్ట్ స్వేచ్ఛ స్వీయ మరణం వెనుక ఒక ఆసక్తికరమైన కోణం. ఆమె పూర్ణచంద్ర అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది ఎప్పటి నుంచో. ఆ పూర్ణచంద్ర ఆకృత్యాలు, అతను చేసిన వేధింపులు తట్టుకోలేక మోసపోయాను అని చెప్పి ఆల్రెడీ వైవాహిక జీవితం దెబ్బతిన్నది. ఫస్ట్ హస్బెండ్కు డైవర్స్ ఇచ్చేసి ఇతనితో ఉంటుంది. ఈయన కూడా మోసం చేశాడు, ఈయన కూడా పెళ్లి చేసుకోవట్లేదు, పైగా తన కుమార్తెను కూడా లైంగికంగా వేధిస్తున్నాడని ఇంకా జీవితాన్ని తనువు చాలించింది ఆమె. చదువుకున్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. సరే, ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. సో ఈరోజు బయట ఉన్నాను కాబట్టి ఇలాగే చేస్తున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.